ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఒక కుటుంబం ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్స్ చేస్తారు. అయితే హస్బెండ్ది జాబ్ పోతుంది. జాబ్ పోయినప్పుడు హస్బెండ్ ఏం చేశాడంటే ఇంట్లో ఖాళీగా ఉండేవాడు. ఇంకా ఈ లేడీ జాబ్కి వెళ్తుంది కాబట్టి పనులన్నీ చేయమనేది. వాళ్ళిద్దరికీ కొంచెం మనస్పర్ధలు వస్తే ఇంకా విడాకులు తీసుకోవాలనుకుంటారు. హస్బెండ్ పేరు మీద చాలా ఆస్తి ఉంటుంది. ఇంకా భరణం కోరొచ్చని ఆవిడ ప్లాన్ వేసి అబ్బాయికి విడాకులు ఇవ్వాలనుకుంటున్నానని చెప్పేస్తుంది. చెప్పినప్పుడు తను చాలా ఆలోచిస్తాడు. వాళ్ళ అమ్మతో చెప్పి, అమ్మ ఇలా ఇలా అనుకుంటుంది, మరి ఏం చేయాలంటే, నీ ఇష్టం నాన్న, నీ జీవితం కదా, నీ ఇష్టం అని చెప్పింది తల్లి. అప్పుడు తను చాలా ఆలోచించి తన పేరును ఉన్న ఆస్తులన్నీ వాళ్ళ అమ్మ పేరును రాసేస్తాడు. రాసేసాక వీళ్ళు విడాకులు పెట్టుకుంటారు. కోర్టులో తన పేరుని చాలా ఆస్తుంది, నాకు భరణం కావాలని అమ్మాయి అడుగుతుంది. అబ్బాయి, నా పేరున ఉద్యోగం లేదు, నా పేరున ఏ ఆస్తి లేదు, ఆ ఆస్తి అంతా మా అమ్మది, మా అమ్మకి వాళ్ళ పేపర్లు ఇచ్చిన ఆస్తి అని చెప్తాడు. చెక్ చేస్తే అన్ని ఆస్తి వాళ్ళ అమ్మ పేరున ఉంటుంది, వాడి పేరున ఏమీ ఉండదు. ఇప్పుడు అబ్బాయి ఏం చెప్తాడంటే కోర్టులో, నాకంటే పెద్ద ఉద్యోగం తను చేస్తుంది, అలాగే తనే ఎదురివ్వాలి నాకు, తనే విడాకులు ఇస్తుంది కాబట్టి అని కోర్టులో కేసు పెడతాడు. పెట్టినప్పుడు జడ్జి చాలా ఆలోచించి, అమ్మ నువ్వు భరణం ఇవ్వగలవా అంటే, నేనెందుకు ఇస్తాను, నాకు ఇవ్వాలి కానీ అనేసి అమ్మాయి ఎదురు తిరుగుతుంది. అప్పుడు జడ్జి, అయితే అబ్బాయి దగ్గర ఆస్తి ఏం లేదు కాబట్టి అబ్బాయి భరణం ఏమి ఇవ్వడు అని కోర్టులో కేసు కొట్టేసి విడాకులు ఇచ్చేస్తారు. బయటికి రాగానే అబ్బాయిని చితక బాధేస్తుంది అమ్మాయి. వాడు మాత్రం సంతోషంగా నవ్వుతూ ఉంటాడు. అమ్మాయి పోతే పోయింది, ఆస్తి దక్కింది అని. చూసారా లోకం ఎలా ఉందో. ఒకరు కాలికేస్తే ఒకరు మెడకేస్తున్నారు, ఒకరు మెడకేస్తే ఒకరు కాలికేస్తున్నారు. అసలు లైఫ్లో విడాకుల దాకా ఎందుకు వెళ్తున్నారంటే, ప్రతి చిన్న విషయానికి, ఉద్యోగం పోయింది మళ్ళీ ఉద్యోగం వస్తుంది కదా, ఇప్పుడు భర్తని కోల్పోయింది, ఇప్పుడు తన హ్యాపీనెస్కి తినే కారణమైంది. ఎందుకంటే ఎంత ఆశ్చర్యపడ్డాడో అబ్బాయి, అందుకని అంత సంతోషంగా ఉన్నాడు. తను ఎన్ని దెబ్బలు కొడుతున్నా కోర్టు ముందు, పోలీసు వాళ్ళు అడ్డుపడుతున్నా సరే తను మాత్రం నవ్వుతూనే ఉన్నాడంట. కొట్టుకో లాస్ట్ సారి కదా అని. అంటే ఇక్కడ టార్చర్ పడుతున్నారు కాబట్టే విడాకులు అయిపోతున్నారు. ఒకరికొకరికి మనస్పర్ధలు వచ్చేసి మనశ్శాంతులు లేక. ఒక ఇద్దరు కలవాలి అంటే అది దేవుడి ప్రోత్సాహం ఉంటుంది. దేవుడు మనుషులు ఒంటరిగా ఉండకూడదని జంటలుగా చేసి వాళ్ళకి కుటుంబాలుగా ఉంటే బాగుంటుందని దేవుడిచ్చాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, అర్థం చేసుకోవట్లేదు ఒకరినొకరు. ఒక నైట్ గడిస్తే తెల్లారి నిన్నటి రోజు రాదు కదా, ఈరోజు కొత్తగా ఉంటుంది కదా అని ఆలోచించాలి కదా. ఈరోజు గొడవ ఆడుకున్నాం, రేపు మళ్ళీ ఒకటి అయిపోవచ్చు అనే ఆలోచన ఉండాలి కదా. క్షమాపణ గుణం ఉండాలి, క్షమించే గుణం ఉండాలి. అవి లేవు ఈ తరం పిల్లలకి. నాకు తెలిసి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఒకలా బాధపడుతున్నారు, పెళ్లి చేసుకున్న వాళ్ళు ఒకలా బాధపడుతున్నారు. పెళ్ళి అనేది రెండు జీవితాలని కట్టేది, కానీ దాన్ని అనుపయోగంగా చేసుకుంటున్నారు, ఉపయోగించుకోవట్లా. ఇద్దరు చక్కగా సఖ్యతగా కూర్చొని, నాకు నీతో ఈ ప్రాబ్లం ఉంది, నీకు నాతో ఏం ప్రాబ్లం ఉందని అడిగి తెలుసుకొని సాల్వ్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ తీరిపోతాయి కదా. ఒకరికొకరు అస్సలు అర్థం చేసుకోవట్లా. ఒకవేళ అర్థం చేసుకోలేకపోయినా ఈరోజు కాకపోతే రేపు అర్థం చేసుకొని కుటుంబాన్ని ఎన్నుకోవచ్చు. కొందరు కొన్ని తల్లిదండ్రులు దూరం అయిపోయి పిల్లలు అనాథలైపోతున్నారు. కొందరు పిల్లలకి తల్లి ఒకరు తండ్రి ఒకరు వేరు అయిపోయి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మీరు తల్లిదండ్రులుగా ఉండి బిడ్డలను కంటున్నారు. ఇప్పుడు మీరు ఏరైపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచించారా ఎప్పుడైనా? ఇలా ఆలోచించేవారు
ఎప్పటికీ ఇలా ఆలోచించేవారు ఎప్పటికీ విడాకులు తీసుకోరు. సర్దుకుపోవటం అలవాటు చేసుకుంటారు. వైఫ్ అండ్ హస్బెండ్. చాలామంది రీల్స్ చేసేటప్పుడు చెప్తారు ఆడవాళ్ళదే తప్పని, కానీ నిజానికి మగవాళ్ళది కూడా తప్పు ఉంటుంది కదా. మగవాళ్ళు ఒక్క తప్పు చేస్తే ఆడవాళ్ళు 2 తప్పులను చూపిస్తారు. ఎందుకంటే అనుమానంతో వచ్చే తప్పు ఒకటి, ఒరిజినల్గా చేసే తప్పు ఒకటి. ఇది సహజం. మనుషులు మారాలి. రేపు ఉంటామో లేదో తెలియని రోజుల్లో ఉన్నాం మనం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అసలు ప్రకృతి ఒకవైపు వైఫల్యం చూపిస్తుంటే, ఒకవైపు యుద్ధాలు, ఒకవైపు ఇబ్బందులు. యుద్ధాల వల్ల వచ్చిన ఇబ్బందులు కొన్ని అయితే, మనకు మనం తెచ్చుకునే ఇబ్బందులు కొన్ని. ఇంకా వస్తువుల రేట్లు పెరిగిపోవటం, జీతాలు సరిపోకపోవటం, పనులు లేకపోవటం, ఉద్యోగాల్లో జీతాలు సరిగ్గా ఇవ్వకపోవటం, అన్నీ ఇబ్బందులే. ఇంకా రోడ్డు మీదకి వెళ్తే ఇంటికి వస్తామో లేదో గ్యారంటీ లేదు. యాక్సిడెంట్లు, తగలబడిపోవటాలు, ఇవన్నీ చూస్తుంటే దేవుడు రాకడ సమీపంగా ఉందని తెలుస్తుంది. కానీ ప్రజలు మారట్లా. ఎంతోమంది దైవ సేవకులు వాక్యోపదేశం చేస్తూ ఉన్నారు. ఉపదేశానికి లోబడి ఉండట్లేదు ఎవరు. చర్చిలో ఉన్నంతసేపు ఉపదేశానికి లోబడి ఉన్నా బయటకు వచ్చాక అవి మనసుకి ప్రశాంతతనివ్వట్లేదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తున్నారు. ప్రతి బోధ దేవుడి గురించి చెప్పిన వ్యత్యాసాలు కనబడుతున్నాయి జనాలకి. అందువల్ల ఇక్కడొక అడుగు, అక్కడొక అడుగు, అక్కడొక అడుగు వేస్తున్నారు. అలా ఉండకండి. మీకు మనసు ప్రశాంతంగా ఎక్కడుందో అక్కడే అడుగు పెట్టండి. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోవద్దు, అక్కడే ఉండిపోవాలి. వాళ్ళు గద్దించారా, ఆ గద్దింపుకి లోబడండి. వాళ్ళు ఆశీర్వాదించారా, ఆశీర్వాదాలకు లోబడండి. అప్పుడు కుటుంబాన్ని జయకరంగా జరిపించుకోవటానికి, నడిపించుకోవటానికి మనకు శక్తి వస్తుంది. మనుషులు మానవత్వాన్ని కోల్పోతున్నారు. ఎవరికైనా ₹1 సహాయం చేసామనుకో, ఆ సహాయాన్ని కూడా వాళ్ళు వ్యత్యాసంగా చూస్తున్నారు. ఎలా అంటే, ఒక అబ్బాయి టిఫిన్ చేస్తూ ఉన్నాడంట హోటల్లో. ఆ ఎదురుగా ఒక ఆయన ఎప్పటి నుంచో అడుక్కుంటున్నాడంట. చాలాసార్లు చూసాడంట ఈ అబ్బాయి. ప్రతిసారి ఆ హోటల్కి వెళ్ళి టిఫిన్ చేయటం, ఆ పెద్ద ఆయన్ని చూడటం జరుగుతుందంట. సరేలే, నా జీతంలోంచి ఎంతో కొంత ఆయనకి ఇద్దామని పాపం ఫస్ట్ సారి తీసుకెళ్ళి ఒక 2,000 జీతం ఇచ్చాడంట. ఇస్తే థ్యాంక్ యూ అయ్యగారు, థ్యాంక్ యూ అని చెప్పాడంట. మళ్ళా నెల సేమ్ డేటు సేమ్ ఒక 2,000 పట్టుకెళ్ళి ఇచ్చాడంట. మళ్ళీ థ్యాంక్ యూ అయ్యగారు, థ్యాంక్ యూ చెప్పాడంట. అలా 3వ నెల, 4వ నెల ఇస్తూనే ఉన్నాడంట. ఇస్తూ ఉంటే థ్యాంక్స్ కూడా చెప్పడం మానేశాడంట. మానేసి సరే ఇచ్చావుగా వెళ్ళు అన్నట్టుగా చూస్తున్నాడంట. కొన్నాళ్ళకి 1,500 ఇస్తే ఒకలా చూశాడంట. ఎలా అంటే, బాకీ ఉన్నవాడు తక్కువ ఇచ్చాడేంటి అన్నట్టుగా. తర్వాత కొంచెం తగ్గించి ₹1000 ఇచ్చాడంట. ఇస్తే ఎటకారంగా చూశాడంట. ఎందుకంటే 2,000 ఇచ్చేవాడు 1000 ఇచ్చేవేంటని. లాస్ట్కి తన దగ్గర డబ్బులు సరిపోక 500 ఇచ్చాడంట. ఇస్తే అడిగేశాడంట, నాకు 2,000 కదా నువ్వు ఇచ్చేవాడివి, తర్వాత 1,500 ఇస్తున్నావు, సరేలే అనుకున్నా. తర్వాత 1000 ఇచ్చావు కొన్నాళ్ళు, ఇప్పుడేంటి 500 వేస్తున్నావు అంటే, మాకు ఈసారి ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, మా అబ్బాయి పుట్టినరోజు, అందుకనే డబ్బులు ఖర్చులు ఎక్కువ ఉన్నాయని సరిపోవని ఇచ్చాను అంటే డిమాండ్ చేస్తున్నాడంట. నాకు ఇచ్చే డబ్బులతో నీ కొడుకు పుట్టినరోజు చేస్తావా? అదేం లెక్క, నాకు ఇవ్వాల్సిందే అన్నాడంట. ఈ అబ్బాయికి చాలా కోపం వచ్చిందంట. నేనే అలవాటు చేశాను వీడికి, ఒక మంచితనానికి పోయి నేనే 2,000 అలవాటు చేశాను, వీడు చూస్తే ఇప్పుడు నా మీద గొడవ ఆడుతున్నాడు అని. సరే రేపు నెల నుంచి ఏమి ఇవ్వనులే అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూసారా, ఒక అడుక్కుండేవాడు బిచ్చగాడు జాలిపడి
తన జీతంలోంచి కొంతిస్తే వాడు రివర్స్ అయిపోయాడు. కొన్ని సంవత్సరాలుగా ఇచ్చాడంట అబ్బాయి. ఇస్తే చూడండి 500 ఇచ్చేపటికి ఎక్కువ నుంచి తక్కువకి వచ్చేపటికి వాడికి మనశ్శాంతి లేదు. అదే ఈ అబ్బాయి ఫస్ట్లో 500 ఇచ్చి లాస్ట్కి వచ్చేపటికి 2000 ఇస్తే అనేవాడా? అంటే ఒక్కొక్కరికి సహాయం చేయటం కూడా గడ్డు పరిస్థితి. అంటే మనం అలాంటి రోజుల్లో ఉన్నాం. ఎవరికైనా రూపాయి ఇస్తే తిరిగి వస్తుందనే నమ్మకమే లేదు. మనుషులు అలా ఉన్నారు, ఉపయోగించేసుకుంటున్నారు, ప్రతి విషయాన్ని ఉపయోగించేసుకుంటున్నారు. కాబట్టి అందరి సంగతి మనకు అనవసరం, మనం మారాలి. వాడు యోగ్యుడా కాదా అని సహాయం చేయాలి. వాడు కష్టంలో ఉన్నాడు కరెక్టే, ఆ కష్టానికి వాడు యోగ్యుడా కాదా? దేవుడు ఇష్టపడి కష్టం పెట్టాడు అనుకో, అది చాలా సులువుగా బయటకు వచ్చేస్తాం. మనకి మనం కష్టాలు తెచ్చుకున్నాం అనుకో, జీవితంలో ఎప్పటికీ బయటకు రాలేం. అర్థం చేసుకోవాల్సింది, యోబు గారికి దేవుడు కష్టపెట్టాడు. ఎందుకంటే అతనిలో ఉన్న నీతి న్యాయాలు ఎలా ఉన్నాయి, తన యథార్థత ఎలా ఉందని దేవుడు టెస్ట్ చేయడానికి పెట్టాడు. మనం అలా కాదు, మనకి మనమే కష్టాలు కొని తెచ్చుకుంటున్నాం. ఎవరన్నా అడగంగానే అయ్యో పాపమని ఇచ్చామంటే ఇంకా అసలు ఆ డబ్బులు మన చేతికే రావు. ఒకళ్ళు ఆపదలో ఆదుకున్నారే, వాళ్ళకి మనం తిరిగి ఇవ్వాలి అనే ఉద్దేశం ఎవ్వరికీ రావట్లా. వాళ్ళకి ఇచ్చేటప్పుడు మనం దేవుణ్ణి అడగట్లా, తండ్రి నేను వీళ్ళకి సహాయం చేస్తున్నాను, వాళ్ళు మళ్ళీ తిరిగి ఇచ్చేలాగా చేయండి తండ్రి అని మనం చెప్పేపట్ల. వాళ్ళు అడిగారు, వెంటనే కొట్టేస్తున్నాం. ఇప్పుడు దేవుణ్ణి ఏంటయ్యా నేను సహాయం చేశాను, వాడు హెల్ప్ అడిగాడు ఇచ్చాను, ఇప్పుడు నా డబ్బులు నాకు ఇవ్వట్లేదయ్యా అంటే దేవుడేమంటాడు? నువ్వు నన్ను అడిగావా? నువ్వు నన్ను అడిగి ఇచ్చావా నన్ను అడగడానికి అని దేవుడు క్వశ్చన్ వేస్తే నీ పరిస్థితి ఏంటి? నిజమే, నేను కూడా చాలాసార్లు పడిపోయి ఉన్నాను అలాగే. మనం హెల్ప్ చేసామంటే మనకి తిరిగి రావు, వాటిని వదిలేసుకోవాలి అని నిర్ణయించుకొని ఇవ్వాలి. అందుకు ఇష్టమైనప్పుడే ఇవ్వాలి మనం, ఎందుకంటే మనుషులు అలా ఉన్నారు కాబట్టి. హెల్ప్ చేసి హెల్ప్ పొందిన వాడు ఇంట్లో ఉంటాడు, హెల్ప్ ఇచ్చిన సహాయం చేసిన వాళ్ళు వీధిలో ఉంటారు, ఎందుకంటే వాడి ఇంటి చుట్టూ తిరగడానికి. ఇది కామన్ అయిపోయింది. అందుకే మనం ఏ పని చేసినా దేవుడి మీద ఆధారపడి దేవునితో సహవాసం చేసి, తండ్రి ఇది నేను చేయనా వద్దా అని అడిగి చేయాలి. చేసే ముందు మనం మనశ్శాంతిని కోల్పోకూడదు. మనం మంచితనానికి వెళ్ళి చెడు ఎదురు తెచ్చుకోకూడదు. ఇప్పుడు అబ్బాయి చాలా జ్ఞానంగా తనకున్న ఆస్తి అంతా వాళ్ళ అమ్మ పేరును పెట్టి ఆ అమ్మాయి నుంచి విడుదల పొందాడు. ఎందుకంటే అమ్మాయి మోసం చేస్తుంది కాబట్టి, ఆస్తి కోసమే తను ఇలా చేసింది కాబట్టి వాడు తప్పించుకున్నాడు. ఇప్పుడు ఈ అబ్బాయి సహాయం చేసేటప్పుడు అడుక్కుండేవాడికి తెలివిగా చేయాల, ఏదో మనకి ఒకరికి సహాయం చేస్తే మనకు కూడా మంచి జరుగుతుంది కదా అనే ఉద్దేశంతో చేశాడు. అంటే వీడు జ్ఞానంగా లేడు, అందుకనే ఇప్పుడు అడుక్కుండేవాడి చేతిలో బుక్ అయిపోయాడు. మనం అలా వద్దు, మనం జ్ఞానంగా ఉండాలి అంటే ప్రతి విషయాన్ని దేవుణ్ణి అడగాలి. అడుగుదామా ఫ్రెండ్స్? మనం తీసుకునే ప్రతి నిర్ణయం దేవుడితో ఉండాలి. దేవుడు మన పక్షాన యుద్ధం చేసేవాడు. మనం ఒకవేళ ఎక్కడైనా ఓడిపోతున్నామంటే శత్రువుల్ని ఆయనే ఓడించి మన దగ్గర తీసుకొస్తాడు, వాళ్ళంతటి వాళ్ళే తెచ్చిచ్చేలా చేస్తాడు. కానీ మనం ఇచ్చేటప్పుడు ఆయనతో సంప్రదించకుండా ఇచ్చామంటే ఆయన అడిగే హక్కు కూడా మనకు ఉండదు. కాబట్టి ఇక మీదట ఆయన కొంచెం మేల్కొందాం. ఎవరికైనా ఇచ్చేటప్పుడు దేవుణ్ణి అడిగి, తండ్రి వీరు అర్హులైతే మీరు చెప్పండి, నేను సహాయం చేస్తాను, కాదు అంటే కనుక మీరు నిర్ణయించేయండి, మీ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటానని మనసారా దేవునికి ప్రార్థన చేసుకొని ఏ పని అయినా చేద్దాం.
ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.